బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు నాగార్జున రెడ్డి అంబటి. అదేనండి మన అర్జున్ అంబటి. సో మాట్లాడేద్దామా? హాయ్ అర్జున్ డార్లింగ్. బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు ప్రత్యక్షం అయ్యావు మళ్ళీ. ఇప్పుడు అర్థమైపోయిందా? సినిమాలు చేస్తే ప్రమోషన్స్కి రావాలి. అప్పుడు తప్పించుకున్నా, ఇప్పుడు తప్పించుకోలేవు, ఇప్పుడు తప్పించుకున్నా, ఎప్పుడు తప్పించుకోలేముగా. ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు మనం రావాలి. అట్లేం కాదు డార్లింగ్. హౌస్ నుంచి బయటకు వచ్చాక చూసే వైఫ్ ప్రెగ్నెంట్ కదా. ఓకే. సో ఎవరు లేరు, ఉండాలనుకున్నా. ఓకే. దాని తర్వాత వెంటనే జాన్ 9th మొన్న అర్క వచ్చేసింది. ఈ 2 months కొంచెం తనతో అట్లా బిజీ అయ్యి బయటికి రాలేదు అసలు. అంతేనా? అంటే నీ ఒక్కడికే కాదు కదా, ఎవరికి ఇవ్వలేదు పాపం, ఎవరికీ కుదరలేదు పాపం, అందరూ అడిగారు కానీ ఏదో ఇప్పుడు కొంచెం ఇప్పుడే షూట్ స్టార్ట్ అయ్యి ఓకే కొంచెం బయటకు వస్తున్నా. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒకప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి చాలా ఆఫర్స్ రాకుండా, మూవీస్ చేయకుండా చాలామందిని చూసాం. బట్ ఇప్పుడు ఒక 2-3 seasons నుంచి బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా బిజీ అయిపోతున్నారు, మంచిగా మూవీస్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ వాళ్ళు ప్రమోషన్స్కి ఇమీడియట్గా ఛానల్స్లోనే కనిపిస్తున్నారు. సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్. మంచిగా ఏదైనా మంచిగా. ఎలా అనిపించింది రాగానే ఒక మంచి మంచి సినిమాలు చేసుకుంటూ? ఎలా అనిపించింది లైఫ్? ఒక్కసారిగా సీరియల్స్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ పడి మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ఇంత టైం పట్టిందా అనిపించింది ఒక్కొక్కసారి. అయితే ఇది కామన్ ఇండస్ట్రీలో ఎవరికైనా కానీ ఒక పరీక్ష లాంటిది, పాస్ అవ్వకుండా వెళ్ళాలి కదా అనిపిస్తుంటుందా? అంటే ఇండస్ట్రీ లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఎవరికైనా ఏదో అంటారు కదా, అదృష్టం ఒకసారి గట్టిగా తలుపు తడితే తప్ప సక్సెస్ అయిన వాళ్ళు చాలా, సక్సెస్ రేట్ తక్కువ అని, కానీ అలా అని ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది అనేం లేదు. లైఫ్ అంటే ట్రై చేస్తుంటే ఎవరికొకళ్ళకి వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏం రావట్లేదు అని చెప్పి అలా లేకుండా ట్రై చేస్తూ ఉంటే లైఫ్ బాగుంటుంది. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అనుకున్నారు తమిళనాడులో విజయ్ సేతుపతి ఎలానో తెలుగులో మనకి అర్జున్ అంబటి అలా కనిపిస్తాడు. అంత సీన్ లేదు కానీ మంచి పెప్పర్ సాల్ట్ లుక్ లో కనిపిస్తాడు. చేద్దాం. చూడు ఇప్పుడు జోష్ వచ్చింది అర్జున్లో. నువ్వు మరీ విజయ్ సేతుపతి గారితో పోలిస్తే అంతే కదా, ఆ కట్అవుట్ ఉంది కదా. చెయ్యాలంటే టీవీ కాకముందు కూడా చేసా. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి అర్ధనారి, దానికి అప్పుడు నంది అవార్డు కొంచెం అప్పుడు బజ్ ఉంది. కానీ సెకండ్ ప్రాజెక్ట్ కొంచెం అంతే మంచిది, అప్పుడు గ్రాప్ చేయలేకపోయాను. బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దొరక్క అట్లా కొన్ని అట్లా అయిపోయి ఒక 4 years ఏమో అన్ని నార్మల్ మూవీస్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత టీవీకి వచ్చా. సో టీవీకి వచ్చినప్పుడు ఆ మూవీస్లో ఉన్నప్పుడు కంటే టీవీ ఫేమ్ ఎక్కువ వచ్చేసింది. సో అందరూ తెలియని వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ టీవీయే అని అనుకుంటారు. బేసికల్గా ఎక్కువ బయటకు వెళ్తే ఇప్పుడు కూడా అగ్నిసాక్షి, అర్జున అంటారు కదా. చేసింది కూడా 2 కానీ ఏదో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి టీవీలో ఉన్నట్టు అనుకుంటా ఉంటారు. చాలా తక్కువ మందికి వస్తుంది అది, ఆ రికగ్నిషన్ కూడా. గ్రేట్ కదా అది. గుడ్. అండ్ ఎస్పెషల్లీ ఇంకా నా వరకు అయితే స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ అని లేదు, క్యారెక్టర్ బాగుండి మంచి వర్క్ అయితే, ఇంట్రెస్టింగ్ వర్క్ అయితే ఎక్కడైనా ఒకటే. దేవత కూడా చేశారు కదా. యా మన సుహాసిని. సో దేవత, అగ్నిసాక్షి అంతే. అండ్ తర్వాత బిగ్ బాస్, తర్వాత కొడితే సినిమాలు తిప్ప సముద్రం. చూద్దాం, లైన్ ఆఫ్ ఉన్నాయి ఇయర్. కానీ బేసికల్గా మీ గురించి తెలియని వాళ్ళు మీ లుక్ చూసి, మిమ్మల్ని చూసి మనిషి పెద్ద హడావుడి అనుకుంటారు. కానీ ఐ థింక్ ఎందుకని లైఫ్లో వెరీ సాఫ్ట్, కామ్, చాలా సెన్సిటివ్, ఇలా ఉంటామని చెప్పి నేను కొంత విన్నాను. ఎప్పుడు ఎక్కువ ఏ షేడ్ ఉంటుంది మనలో? కామ్ ఉంటా కానీ నా వర్క్ నేను ఏదో చూసుకొని వెళ్ళిపోతాను. హడావుడి ఇష్టం ఉండదు. అంటే ఒకటి డార్లింగ్, నేను నమ్మేది ఏంటంటే హార్డ్ వర్క్ ఒకటి, అండ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నమ్ముతాను ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను ఇప్పుడు నేర్చుకున్నావా వేరే వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ మూవీ నుంచే కొంచెం పెద్ద యాక్టర్స్ అందరితో చేశాను. కొండవలస గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళ వర్కింగ్ స్టైల్, వీళ్ళ వే ఆఫ్ వర్కింగ్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. వైజాగ్ ప్రసాద్ గారు, ఈవెన్ కోట గారితో కూడా వచ్చింది నాకు ఆపర్చునిటీ, ఆయనతో కూడా యాక్ట్ చేశాను.
సో వీళ్ళందరి నుంచి చూసి నేర్చుకుంది ఏంటంటే అప్పుడులో డిసిప్లిన్ అండ్ వర్క్ డెడికేషన్ బాగుండేది. చెప్పేవాళ్ళు మ్యాక్సిమం 80% వీళ్ళందరూ చెప్పే ఒక నార్మల్ మాట ఏంటంటే డిసిప్లైన్, పని పట్ల డెడికేషన్ ఉంటే నీకు ఎప్పుడోకప్పుడు ఆపర్చునిటీ తలుపు తడుతుంది అబ్బాయి అనేది. నేను ఇన్నేళ్ళు ఇందులో ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి కారణం టాలెంట్తో పాటు టాలెంట్ కన్నా డిసిప్లైన్గా ఉండడం వల్ల వచ్చిందని నేను నమ్ముతాను. కూసింత లక్కు కూడా ఉంటుంది కదా. లక్ ఇంకా తట్టలేదు, తడుతుందని కోరుకుంటున్నాను. తట్టకుండా బిగ్ బాస్కి వెళ్ళొచ్చావా? బిగ్ బాస్కి వెళ్ళాలంటే లక్ తట్టాలా? ఆఫ్ కోర్స్, ఎంతమంది ట్రై చేస్తున్నారు, చాలా మంది ట్రై చేస్తున్నారు కదా. ఏం లేదు, నేను అసలు బిగ్ బాస్కి వెళ్తాను, ఎప్పుడు వెళ్ళాలని కూడా నాకు ఇది లేదు. ఈ సీజన్ కూడా యాక్చువల్లీ వెళ్ళే థాటే లేదు అసలు. మమ్మీ వాళ్ళు ఏమో చెల్లి దగ్గరికి వెళ్తున్నారు యూఎస్, ఇక్కడ ఉండట్లేదు, వైఫ్ ఏమో ప్రెగ్నెంట్. అప్పుడు అసలు అడిగినప్పుడు నో అని చెప్పేశాను ఫస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.